హలో టీచర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక టీచరు ప్రీ ప్రైమరీ కిడ్స్కి అసలు ఎలా టీచ్ చేయాలి అని అడిగారు. సో ఇక్కడ నేను ప్రీ ప్రైమరీ గురించి ఒక ఎసెన్షియల్ థింగ్ చెప్తానండి. ఇప్పుడు మీకు రిమైనింగ్ క్లాసెస్తో కంపేర్ చేసుకుంటే ప్రీ ప్రైమరీ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఎందుకంటే వీళ్ళ ఏజ్ గ్రూప్కి కరెక్ట్గా మీరు గట్టిగా ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా అర్థం చేసుకోలేని పిల్లలు ఏజ్ గ్రూప్ కూడా ఉంటుంది ఇందులో. కాబట్టి నా బెస్ట్ సజెషన్ ఏంటంటే మీరు వాళ్ళతో ఒక ఫ్రెండ్గా ఉండాలి. ఖచ్చితంగా మీరు వెళ్ళగానే నేను మీ టీచర్ని అనడం కంటే నేను మీ ఫ్రెండ్ని అంటే మీతో వాళ్ళు చాలా బాగా కనెక్ట్ అవుతారనమాట. ఇక మరి టీచింగ్ ఎలా చెప్పాలండి? నర్సరీ వాళ్ళకైతే ఓకే, ఏదో స్ట్రోక్స్ చెప్పమన్నారు, బాగుంది. మరి ఎల్కేజీ యూకేజీ వాళ్ళకి ఎలా చెప్పాలి అని అంటే, సో ఇప్పుడు మనకి ఎల్కేజీ యూకేజీకి వచ్చేసరికి ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్క సిలబస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మా స్కూల్లో ఎల్కేజీకి వచ్చేసరికి ఆల్ఫబెట్స్ 2 సెట్స్ నేర్పిస్తారు. నంబర్స్ వచ్చేసరికి 1 to 100. నెక్స్ట్ నెంబర్ నేమ్స్ వచ్చేసరికి 1 నుంచి 10 వరకు నెంబర్ నేమ్స్ నేర్పిస్తారు. ఈ వర్డ్స్ ఉంటాయి కదా, వర్డ్స్ A to Z వర్డ్స్ ఉంటాయి, అవి నేర్పిస్తారు. దాంతోపాటుగా జనరల్ అవేర్నెస్కి సంబంధించినవి, రైమ్స్, స్టోరీ టెల్లింగ్ అన్నది కామన్. సో మీ స్కూల్లో ఏ సిలబస్ ఉందో అకార్డింగ్ టు ఆ సిలబస్సే మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో ఫిక్స్డ్గా అందరూ ప్రీ ప్రైమరీకి ఇదే చెప్తారా అంటే నో, కంప్లీట్గా డిఫరెంట్ సెనారియో ఉంటుంది. ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్కలా ఉంటుంది. బట్ ఏ సిలబస్ ఇచ్చినా ఎలా చెప్పాలి అని మాత్రం కొన్ని టిప్స్ చెప్తాను. అవి గుర్తుపెట్టుకుంటే మీకు చాలా బాగా వర్కౌట్ అవుతాయి ఎవరైతే ప్రీ ప్రైమరీ టీచర్స్ ఉన్నారో వాళ్ళకి. సో ఇక్కడ టీచింగ్ ప్రాసెస్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే పిల్లల్ని ఇన్వైట్ చేయడంతో సహా. ఈ మధ్య పిల్లల్ని ఇన్వైట్ చేయడం కూడా చాలామంది చాలా ఇన్నోవేటివ్గా చేస్తున్నారు. చార్ట్స్ అవి పెట్టి దాని మీద డిఫరెంట్ యాక్షన్స్ డిస్ప్లే చేసి వాటిని టీచర్ కోఆర్డినేట్ చేసుకుంటూ లోపలికి పిలుస్తున్నారు. సో ఇప్పుడు జనరల్గా మే ఐ కమిన్ అయినా లోపలికి వచ్చేయచ్చు, ఆ యాక్షన్సే డిస్ప్లే చేయాలని రూల్ ఏముంది. బట్ మీరు అలాంటివి యాడ్ చేయడం వల్ల పిల్లలకి ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో టీచర్ నాతో నెక్స్ట్ ఏం చేస్తారు, నేను ఈరోజు షేక్ హ్యాండ్ ఇచ్చాను కాబట్టి రేపు నమస్తే చెప్తాను, అక్కడ ఆ యాక్షన్ ఏంటన్నది తెలుసుకుంటారు. మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి కూడా వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ అన్నది ఉంటుందన్నమాట. సో అలా ఎప్పుడు మనం ఏం చేసినా ఇన్నోవేటివ్గా చేయాలి. సో ఇన్నోవేటివ్గా ఆలోచించండి. మనకి యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ దొరుకుతున్నాయి, అవి మీరు చక్కగా ఫాలో చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మీ ఎనర్జీ లెవెల్స్ కంపేర్డ్ విత్ అదర్ టీచర్స్. ప్రీ ప్రైమరీ టీచర్స్ చాలా ఎనర్జెటిక్గా ఉండాలి. ఎండ్ ఆఫ్ ద డే కూడా మీరు స్టార్టింగ్లో ఎలా ఉన్నారో అలానే ఉండాలి. ఎందుకంటే మీరు ఏ క్షణము పిల్లల్ని వదిలిపెట్టడానికి ఉండదు, మీకు లేజర్ పీరియడ్స్ ఉండవు. కాబట్టి స్టార్టింగ్ టు ఎండింగ్ ఒకే ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ చేయాలంటే మీరు ఎంత పేషెన్స్గా ఉండాలో ఆలోచించండి. నెక్స్ట్ వచ్చేసరికి టైం టేబుల్ అండి. కొన్ని స్కూల్స్లో టైం టేబుల్ వేసి ఇచ్చేస్తారు పెద్ద స్కూల్స్లో. కొన్ని చిన్న స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్లో ఏంటంటే టైం టేబుల్ లాంటివి ఏం ప్రొవైడ్ చేయరు, టీచర్నే మొత్తం చూసుకోమంటారు. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఒక సర్టెన్ టైం టేబుల్ అన్నది మీరు ఫాలో అవ్వాలి. ఇంగ్లీష్కి ఇంత, మ్యాథ్కి ఇంత, జనరల్ అవేర్నెస్కి ఇంత, రైమ్స్కి ఇది, స్టోరీ టెల్లింగ్కి ఇది అని. అలాగే మీరు క్లాస్ ఎలా స్టార్ట్ చేస్తారు, క్లాస్ ఎప్పుడు కూడానండి రైమ్స్తో స్టార్ట్ చేయండి. సో పిల్లలు కొంతమంది ఇంకా ఆ నిద్రావస్థలోనే ఉంటారు. అది పోగొట్టడం కోసం ఏంటంటే వాళ్ళని యాక్టివ్ చేయాలి. సో పిల్లలు దేనికి యాక్టివ్ అవుతారు? ఖచ్చితంగా వాళ్ళకి ఆ డాన్సులు, ఆటలు ఇవే నచ్చుతాయి. మనం చెప్పే లెసన్స్ పక్కన పెట్టేస్తే పిల్లలకి నచ్చేవి అవే, వాళ్ళకి నచ్చే విధానంలోనే మనం నడవాలి. సో అప్పుడు మనం ఎలా స్టార్ట్ చేస్తారంటే ఒక 2-3 రైమ్స్ చెప్పండి, ఖచ్చితంగా పిల్లలు యాక్టివ్ అయిపోతారు మీ క్లాస్కి. సో ఇక్కడ మళ్ళీ రైమ్స్ ఎలా చెప్పాలంటే ఖచ్చితంగా మీరు ఒక రైమ్ చెప్పినా, ఒక స్టోరీ చెప్పినా యాక్షన్స్తో చెప్పండి. యాక్షన్స్తోనే ఎందుకనంటే పిల్లలు మీరు ఏది చేస్తే దాన్ని ఇమిటేట్ చేస్తూ ఉంటారు కదా, ఒక మధ్యలో వాళ్ళు రైమ్ మర్చిపోయినా ఆ యాక్షన్ చూసి నెక్స్ట్ లైన్ ఏమొస్తుందో అన్నది చెప్తారనమాట. కాబట్టి మీరు యాక్షన్ చేస్తూ చెప్తే పిల్లలు చాలా ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. ఇక ఇంగ్లీష్ ఎలా చెప్పాలి, మ్యాథ్ ఎలా చెప్పాలి అని అంటే ఆల్రెడీ ఇంగ్లీష్ ఎలా చెప్పాలో ఒక ఐడియా ఇచ్చాను మీకు ప్రీవియస్లో డెమో బట్టి. మ్యాథ్ ఎలా చెప్పాలన్నది కూడా త్వరలో ఒక వీడియో చేసి చూపిస్తాను. అలాగే స్టోరీ టెల్లింగ్ చెప్పేటప్పుడు స్టోరీస్ చెప్పేటప్పుడు మ్యాక్సిమం మీరు ఏం చేయాలంటే పిల్లలకి రోల్ ప్లే విధానంలో వెళ్తే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక టైగర్ కథ చెప్పాలనుకుంటున్నారు అనుకోండి, ఆ టైగరు మీరే అవ్వండి. లేదా మీ క్లాస్లో యాక్టివ్గా ఉన్న ఒక పిల్లాన్ని పెట్టండి టైగర్ కింద, టైగర్ లాంటి ఒక మాస్క్ రెడీ చేయండి. సో మీరు అలా చేస్తే వాళ్ళ స్టోరీని చాలా బాగా గుర్తుపెట్టుకుంటారు అనమాట.
మీరు ఎంతసేపు దాన్ని నెరేట్ చేశారన్నది పక్కన పెడితే వాళ్ళ చేత కూడా చెప్పిస్తూ ఉంటే ఆటోమేటిక్గా స్టోరీ అంతా పిల్లలు గుర్తుపెట్టుకుంటారు. ఖచ్చితంగా పెద్ద పిల్లలతో కంపేర్ చేస్తే చిన్నపిల్లలే బాగా గుర్తుపెట్టుకుంటారు. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయించుకుంటూ ఉండాలి. మరి ఇంత తక్కువ టైంలో మనం రైమ్స్ ఎప్పుడు చెప్పాలి, స్టోరీస్ ఎప్పుడు చెప్పాలి, సబ్జెక్ట్ ఎప్పుడు చెప్పాలి, కరెక్షన్స్ ఎప్పుడు అని అంటే ఖచ్చితంగా అది మీరు వేసుకునే టైం టేబుల్ బట్టే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి కరెక్షన్స్ ఎప్పుడు చేస్తారు అంటే హోంవర్క్స్ ఓకే మీ ఫ్రీ టైంలో చేస్తారు. క్లాస్ వర్క్స్ కొంతమంది ఏం చేస్తారంటే టీచర్ కూర్చుంటారు, పిల్లల లైన్లో బుక్స్ పట్టుకొని రావాలి. సో ఇక్కడ మీరు ఒక బుక్ కరెక్ట్ చేసేలోపు వెనకాల వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు, అందులో నో డౌట్. పిల్లలకి ఇక్కడ చదువు నేర్పించడంతో పాటు డిసిప్లిన్ కూడా మీరు నేర్పాలి. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే పిల్లల్ని మీ దగ్గరికి రప్పించుకోకండి, మీరే పిల్లల దగ్గరికి వెళ్ళిపోండి. ఒక 20 మెంబర్స్ ఉన్నారు, 25 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ ప్లేసెస్లో వాళ్ళు కూర్చున్నారు అనుకోండి. మీరు చెప్పిన తర్వాతే కదా సిడబ్ల్యూ కంప్లీట్ చేస్తారు. సో సిడబ్ల్యూ ఎప్పుడు కంప్లీట్ అయిపోతుందో మీకు తెలుసు. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరి దగ్గర కరెక్షన్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళ ప్లేస్ నుంచి వాళ్ళు మూవ్ అవ్వరు. ఎప్పుడైతే వాళ్ళ ప్లేస్ నుంచి మూవ్ అవ్వలేదో మీకు చాలా ప్రశాంతత వస్తుంది. వన్స్ మీరు అక్కడి నుంచి వాళ్ళని మూవ్ చేశారా, ఆ బ్యాగ్స్ తగులుకుంటూ ఒకరినొకరు గుద్దుకుంటూ గిచ్చుకుంటూ చాలా విధ్వంసం చేస్తారు పిల్లలు. సో మోస్ట్ ఆఫ్ ద టైము వాళ్ళ ప్లేసెస్లోనే వాళ్ళని ఉంచాలి కరెక్షన్ టైంకి. సో మీరు అలా చేస్తేనే బెటర్. ఈవెన్ డైరీ సిగ్నేచర్స్ అయినా కూడా అంతే, అందరు పిల్లలు చేయించుకోరు. సో వాళ్ళు అలా స్కిప్ అవ్వకుండా ఉండాలంటే మీరే పిల్లల దగ్గరికి వెళ్ళాలి. అందుకే మీకు స్టార్టింగ్లోనే చెప్పాను ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువ మెయింటైన్ చేయాలి అని. సో సిగ్నేచర్స్ చేయడానికి కూడా మీరే పిల్లల దగ్గరికి వెళ్ళి చేయించుకుంటే మీకు టైం సేవ్ అవుతుంది. ఎక్స్టర్నల్ గొడవలు ఏవైతే ఉన్నాయో ఆ ఇష్యూస్ మీరు పేరెంట్స్తో ఫేస్ చేయక్కర్లేదనమాట. చాలా ఉంటాయండి, ప్రైమరీ వేరు, హై స్కూల్ వేరు, ప్రీ ప్రైమరీ వేరు, ఒక్కొక్కరికి ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఇబ్బందులు ఉంటాయి. సో ఇవి జనరల్గా క్లాస్లో మనం మెయింటైన్ చేయాల్సినవి అనమాట. నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి లెసన్స్. సో ఇక్కడ మీకు లెసను ఎలా చెప్పాలి, ఎప్పుడు ఏది చెప్పాలో కూడా ఒక క్లారిటీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీఎడ్ కానీ డిఎడ్ కానీ అయ్యుంటే మీకు లెసన్ ప్లాన్ ఏంటనేది ఒక ఐడియా వస్తుంది. సో ఇక్కడ మీరు లెసన్ ప్లాన్ వేసుకోవడం వల్ల ఏంటి మనకి ఉపయోగం అని అంటే రేపు ఏం చెప్పాలన్నది మీకు ముందే తెలుస్తుంది. సో ఎప్పుడైతే మీకు ఆ క్లారిటీ ఉందో ఆటోమేటిక్గా మీ స్కెడ్యూల్ ఏది కూడా డిస్టర్బ్ అవ్వదు అనమాట. సో ఇక్కడ లెసన్ ప్లాన్ అంటే ఏం లేదండి, మీకు ఇచ్చిన సిలబస్ని వర్కింగ్ డేస్లో ఎప్పుడు ఏది చెప్పాలో ముందే ప్లాన్ చేసుకోవడం. సో ప్రీ ప్లాన్డ్గా ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా మంచి రిజల్ట్ వస్తుంది. అదేంటంటే ప్రీ ప్రైమరీ కూడా లెసన్ ప్లాన్ అవసరం అంటే ఖచ్చితంగా ఇప్పుడు కార్పొరేట్ స్కూల్లో వాళ్ళు ఎందుకు అంత సక్సెస్ఫుల్గా సిలబస్లు కంప్లీట్ చేస్తున్నారంటే అక్కడ టీచర్స్కి మైక్రో స్కెడ్యూల్స్ వచ్చేస్తాయి. ఆ టీచరు ఇప్పుడు మనం జూన్లో ఉన్నాం, జాన్ మంత్లో ఏం చెప్పాలో కూడా అక్కడ స్కెడ్యూల్ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉంటుంది. సో మీరు ఏం చేయాలంటే ప్రీ ప్లాన్డ్గా, మీది చిన్న స్కూల్ అనుకోండి, వాళ్ళు ప్రొవైడ్ చేయలేకపోతే మీరే తీసుకొని మీరే ఒక లెసన్ ప్లాన్ వేసుకోండి. సో ఈ లెసన్ ఈ మంత్లో ఇన్ని డేస్లో అవగొట్టాలి, ఈ సిడబ్ల్యూ ఇప్పుడు ఇవ్వాలి, హెచ్డబ్ల్యూ ఇప్పుడు ఇవ్వాలి. సో మీరు ఇలా కనుక పెట్టుకుంటే ఈవెన్ మధ్యలో బ్రేక్స్ వస్తాయి, యూనిట్ టెస్ట్లని, ఈ మెయిన్ ఎగ్జామ్స్ అని వచ్చినప్పుడు బ్రేక్స్ వస్తాయి. కానీ మీరు ఎప్పుడైతే డే 1 డే 2 అని చెప్పి ఒక 180 డేస్కి ప్లాన్ చేసుకుంటే మీ కరికులం అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ డిస్టర్బ్ అవ్వదనమాట. అలాగే లెసన్ చెప్పేటప్పుడు ఏదైతే లెసన్ చెప్తున్నారో ఆ లెసన్కి ఒక టీఎల్ఎంని యూజ్ చేయండి. ఎప్పుడైతే మీరు ప్రతి లెసన్కి ఒక ప్రాపర్టీ ఉపయోగించుకొని చెప్తున్నారో అది మీ పిల్లల్లో చాలా మంచి రిజల్ట్ని తీసుకొస్తుంది అనమాట. చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా ఏదైతే రియల్గా ఎక్స్పీరియన్స్ చేస్తారో ఖచ్చితంగా అది ఎక్కువ కాలం గుర్తుంటుంది. మనం అంటాం కదా, విన్నదానికంటే చూసింది గుర్తుంటుంది, చూసిన దానికంటే చేసింది గుర్తుంటుందని. సో ఖచ్చితంగా మీరు వాళ్ళకి ప్రాక్టికల్గా ఆ విజువల్స్ అన్నవి కనుక చూపించగలిగితే ది బెస్ట్ రిజల్ట్ వస్తుందన్నమాట మీరు పడిన కష్టానికి. సో ఇక్కడ లెసన్ ప్లాన్స్ టీఎల్ఎమ్స్ సరిగ్గా మెయింటైన్ చేయండి. ఇప్పుడు కొంతమంది అనుకోవచ్చా అండి, అన్ని టీఎల్ఎమ్స్ చెప్తున్నారు, ఒక టెక్స్ట్ బుక్లో ఎన్ని లెసన్స్ ఉంటాయి, ఎన్ని టీఎల్ఎమ్స్ అని చేస్తామండి అంటే ఖచ్చితంగా అది కష్టమేనండి. బట్ ఏంటంటే ఎక్కువ కష్టపడే వాళ్ళకే ఖచ్చితంగా మంచి రిజల్ట్ అన్నది వస్తుంది. ఇక్కడ మిగిలిన జాబ్స్తో కంపేర్ చేసుకుంటే ఇది ఒక రెస్పాన్సిబిలిటీ. మీరు ఒక రెస్పాన్సిబుల్ టీచర్గా ఉండాలి, 100% నా జాబ్కి నేను న్యాయం చేయాలనుకుంటే బ్యాక్గ్రౌండ్లో ఉన్న విషయాలను వదిలేండి. మీ దగ్గర చదివిన పిల్లలకి మీరు న్యాయం చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు కష్టపడి తీరాల్సిందే. బట్ మీరు 1 ఇయర్ కష్టపడితే నెక్స్ట్ ఇయర్కి మీరు సేమ్ ప్రాపర్టీసే కదా యూజ్ చేస్తారు.
సో మీరు ఏదైతే ప్రాపర్టీని తయారు చేశారో ప్రతిదీ మీ క్లాస్ రూమ్లో వాల్కి అతికించుకోవచ్చు. సో మీ వర్క్ మీకు ఎప్పుడు అలా కనిపిస్తూ ఉంటుంది, ఫ్యాకల్టీకి కనిపిస్తుంది, పేరెంట్స్కి కనిపిస్తుంది. సో వెనకాల ఏమొచ్చింది అన్నది పక్కన పెడితే లోపల మనకి ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. దాన్ని మించింది ఏమీ లేదు. మీరు ఏదైతే బేసిక్ ఫౌండేషన్ వేస్తారో అదే వాళ్ళ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. ఈ రోజునున్న పిల్లల్లో, ఈవెన్ ప్రైమరీ పిల్లల్లో కూడా స్కిల్స్ లేవంటే ప్రీ ప్రైమరీ లెవెల్ నుంచి వాళ్ళకి ఏం రావట్లేదు. సో ఫస్ట్ డ్యూటీ, ప్రైమరీ డ్యూటీ మనదే. కాబట్టి ఒక ప్రీ ప్రైమరీ టీచర్ ఎప్పుడు కూడా ది బెస్ట్ టీచరే అవ్వాలి. ఇందులో ఎన్ని పాసిబుల్ అవుతాయి, ఎన్ని అవ్వవు అన్నది ఖచ్చితంగా టీచర్ టు టీచర్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇవి నేను గమనించిన కొన్ని ఎసెన్షియల్ పాయింట్స్. ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఖచ్చితంగా నేను మీకు రిప్లై అనేది ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.